ఏం అర్థం కావట్లేదు. మీకేం తెలియదు. మీరు అజ్ఞానంగా ఉన్నారు. అసలు గురువుగారు చెప్పేది మంచి మంచి మేధావులు గూడా అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. మీకేం అర్థమైతుందంటే, అట్టంటప్పుడు గురువు ఎట్లయితాడు? అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి గదా! అని పెట్టాడు. అదే అట్లా ఇప్పుడు నేను ఇవాళ పెడతాను కామెంట్లు చూడండి. సుప్రీం కోర్ట్ వరకు కూడా సత్యారి ప్రకాశం మీద కేసు వేశారు. దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి. అక్కడ నిరూపణ అయింది. కాబట్టి ఎవ్వరు నోరు మొదపెట్టలేదు. అలా లేదంటే ఈ క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద, హిందువుల మీద ఇదంతా ఖండన చేస్తున్నప్పుడు ఎట్లా వాళ్ళు అనుమతిస్తారు? ఇవన్నీ నిరూపణ అయినాయి. అవన్నీ ప్రమాణ సహితంగా మన దగ్గర ఉన్నాయి. వీడు కొత్తగా వచ్చి ఇప్పుడు ఏదో చేయాలని చూస్తున్నాడు. అంతా అయిపోయింది. అంతా అయిపోయినాక అతను ఏమి చేయలేడు. అతని వల్ల ఏం కాదు. ఇప్పుడు రికార్డులో పెట్టిన కొంతవరకు సమాచారం వెళ్ళాలి కాబట్టి ఒక అతను సత్యాగ్రహ ప్రకాశం మీద ఇది ఈ గ్రంథం అని చెప్పేసి చెప్తూ సత్యాన్వేషణ అని అతని పుట్ట సురేంద్ర బాబు గారి అనుయాయుడు. అంతే సార్. సత్యాన్వేషణ సంస్థ యొక్క అతను. ఇక ఇదివరకు పుట్ట సురేంద్ర బాబు ఆది సమాజంతో తలపడి రఘుమన్న గారు, నిర్మల యోగభర్తి గారు, బ్రహ్మానంద సరస్వతి, ఆనంద ప్రకాష్ గారు, వీరందరితోటి చర్చలు జరిగాయి. విఠలరావు గారు ఆనంద ప్రకాష్ గారు అన్నది ఏంటంటే, నీ సిద్ధాంతం ఏంటి? ఏ విషయాలను నువ్వు నమ్ముతావు? నువ్వు నాస్తికుడివా, ఆస్తికుడివా? చెప్పు. నీ సిద్ధాంతం చెప్తే దాన్ని బట్టి మేము మీతోటి తర్కం చేయొచ్చు. మేము కత్తి పట్టుకుంటే నువ్వు కత్తి పెట్టుకోవాలి. నువ్వు ద్వంద్వ యుద్ధానికి వస్తే మేము ద్వంద్వ యుద్ధానికి రావాలి. ఇద్దరం సరి సమానంగా ఉంటేనే అప్పుడే తర్కం అవుతుంటది. కానీ మాది ఒక్కటే పట్టుకొని నీదేది తెలియనియకుండా ఉంటే దాన్ని ఏమన్నట్టు? అందుకని నువ్వు వాస్తవికంగా సత్యాన్వేషవే అయితే, నీకు సత్యమే కావాలని అనుకుంటే నీతోటి నువ్వు ఎక్కడ మాట్లాడతావు అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సత్యాగ్రహ ప్రకాశాన్ని నువ్వు పట్టుకున్నావు కదా, నా ధర్మగ్రంథాన్ని నువ్వు పట్టుకున్నావు కదా, నా గురువును నువ్వు అవమానపరుస్తున్నావు కదా, మరి నీ గురువు అని చెప్పేసి చాగంటి వెంకటేశ్వరరావు గారిని అంటున్నావు కదా, మరి ఆయన సొల్లు కబుర్లు చెప్తానంటే ఇక్కడే నీ పతనం అయిపోయింది కదా. నువ్వు సొల్లు కబుర్లే చెప్తున్నావు కదా, నువ్వే అంగీకరిస్తున్నావు కదా. నేను సొల్లు కబుర్లు చెప్పే అతన్ని గురువుగా ఎంచుకున్నాను అంటే నువ్వు నేర్చుకునేది ఏంటి? సొల్లే కదా. అందుకని ఇది ఎక్కువ సాగనీయకుండా, ఎందుకంటే ఈ వీడియో అతను చూస్తాడో చూడడో తెలియదు. నేను కామెంట్ రూపంలో ఈ వీడియో పెడతా సార్, ఊరికి వదలను. కామెంట్ పెడతారా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఈ వీడియో పెడతా నేను అతనికి. ఈ విషయం మీద విజయవాడలో కూడా ఇది జరిగేది ఉంది, ప్రజావేదిక జరిగేది ఉంది, సార్వజనికంగా పెట్టి మాట్లాడేటువంటిది. కాబట్టి ఈ యొక్క సత్యాన్వేషణ అని మీరు ఏదైతే చేస్తున్నారో మీ సిద్ధాంతం చెప్పండి, మీ గురువు ఎవరో చెప్పండి, మీ ధర్మగ్రంథం ఏదో చెప్పండి. అప్పుడు ఇద్దరం చర్చ చేద్దాం. అది కూడా బహిరంగంగా బహిరంగంగా చేయాలి. ఒక గదిలో కానీ అది అక్కడ కాదు, బహిర్గతంగానే చేయాలి. చేస్తేనే అప్పుడు నీలాంటి వారికి సమాధానం అందుతుంటది. నువ్వేం గొప్పవాడి కాదు, నువ్వు మాట్లాడేటువంటి ఆ భాషతోటి నీకు ఎంతో మంది నీకు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. భాష తెలుసుకో ఫస్ట్, రాదు అని చెప్పారు. నీకు సత్యం కావాలంటే నువ్వు రా ముందుకు, స్వాగతం. మేము భయపడేది ఏమి లేదు, అర్థమైందా? నీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిపోయారు కాబట్టి నీకు భయపడేది ఏం లేదు. నువ్వు ఎక్కడంటే అక్కడికి వస్తావు, అర్థమవుతుందా? సార్వజనికంగా పెట్టాలి. అప్పుడు దానికి చర్చ జరుగుతుంటది. నువ్వేదైతే ప్రతి ఆదివారం 3 గంటలకు ఏదని అంటున్నావో నీ లింకుకు పెట్టు, నీ కామెంట్లోనే పెడితే తెలుస్తుంది ఎంతమంది వస్తారో, ఎంతమందితో చెప్తుంటావో అన్ని చెప్పు. అప్పుడు మాట్లాడడానికి సిద్ధం, భయపడేదేం లేదు. ఓకే స్వామి, ధన్యవాదాలు. నమస్తే. ఇప్పుడు మనం సత్యార్థ ప్రకాశంలో ప్రారంభిస్తున్నాం ఈరోజు. ఓం సత్యార్థ ప్రకాశము ప్రథమ సముల్లాసము ఈశ్వర నామముల వ్యాఖ్యానం. ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానం వస్తేనే ముందుకు పోతే బాగుంటుంది. ప్రశ్న ఏంటంటే,
ఈశ్వరుడి ముందా అతని నామముల ముందా పేర్ల ముందా? ఈశ్వరుడే ముందండి. ఏమి మాట్లాడారేంటి ఎవరు? ఈశ్వరుడు ముందు. ఈశ్వరుడు ముందే ఆ, మరి ఆ విషయం తెలిస్తేనే మనం ముందుకు పోవచ్చు. ఇప్పుడు వీరు మల్లేశం గారు, జిల్లా మల్లేశం గారు నిజామాబాద్ నుండి వచ్చారు. ఇక్కడ ప్రసంగంలో మాంసం గురించి చెప్పనైనది, మాంసం వద్దు, తినొద్దు, మంచి పదార్థం కాదు అని ఓం ప్రకాష్ అన్నాడు. వారు లేచి నిలబడి ఏమని చెప్తున్నారంటే, మీరు 4వ ఖండికలో చెప్పారు ఏంటంటే, దయానందుడు మాంసం అనే గ్రామం వెళ్ళాడు అంటే, మాంసం అనే గ్రామంలో మాంసమే ఉంటుందా? ఎక్కడ చూసినా మాంసమే ఉంటుందా? మట్టి ఉండదా? చెట్లు ఉండవా? పంటలు పండవా? వాళ్ళు అన్నం తినరా? పేరు పెట్టుకునడంలో ఏమున్నది? ఇప్పుడు కర్ణాటకలో దేగులూరు ఉంది, అది శుద్ధ పదం కాదు, అది వికృతమైనటువంటిది. అంటే ఆ ఊర్లో వాళ్ళంతా అదే పని చేస్తారా? కాదు కదా. పేరేదో పడిపోయింది అంతే. పేరున్నంత మాత్రాన, ఆ ఊరికి వెళ్ళినంత మాత్రాన దయానందుడు మాంసం తిన్నాడని ఎలా నిరూపణ అవుతుంది? అంటే మనం ఆలోచించాలి. అర్థమవుతుందా మల్లేశం గారు? ఓంకారుడు ముందు, ఓంకారం తర్వాత. ఓంకారేశ్వరుడు, ఈశ్వరుడు ఉంటేనే అతనిని మనం గుర్తించి అతనికి ఓంకారం అని పేరు నిర్ధారణ మనం చేసుకున్నాం. ఇప్పుడు ప్రకరణములకు వెళితే, ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రితం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అర్థం. సర్వేభ్యో నమః. నమస్తే. ఓం, ఈ ఓంకార శబ్దము పరమేశ్వరుని సర్వోత్తమ నామము. సర్వోత్తమ నామము, అన్నింటికంటే ముఖ్య నామము అని అన్నంత మాత్రాన ఓంకారము ముందుంటుందా, ఓంకారేశ్వరుడు ముందుంటాడా అనేటువంటిది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దానికి సమాధానం అందరూ ఏమని చెప్తారంటే ఓంకారమే అని అంటున్నారు. అందు గురించి ఈ రకంగా స్వామి చెప్పండి. రెండు ముందు అనేది ఏది ఉండదు స్వామి, రెండు ఒకటే. ఓం నమస్తే ఆచార్జీ, మాకు సౌండ్ రావట్లేదు ఆచార్జీ. ప్రభాకర్ గారు, రాజమణిమ్మ గారు, అమ్మగారు మీ ఫోను నిండిపోయింది, దాన్ని ఖాళీ చేయమని చెప్పాను, రీస్టార్ట్ చేయమని చెప్పాను. అది మీరు రీబూట్ చేయండి, మొత్తం అంతా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ కొత్తగా కొన్న ఫోన్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది, అప్పుడు మంచిగా వస్తుంది. ఆ గ్యాలరీలో నిండినవి తీసేయండి. సో అది పుష్పమ్మ గారు సమాధానం చెప్పండి. రెండు ఒకటే స్వామి. ఉన్నది మీరు అన్నారు కదా, ఆ రెండు ఒకటి అనేటువంటివి వాళ్ళు ఎవరెవరు సమాధానం లేదు. శ్యామలయ్య గారు చెప్పండి. ఏమాచార్య ఓంకారం. ఇంకా ఎవరు చెప్పరా? తల్లిదండ్రుల ప్రమేయముతో జన్మించడము ఒక ఎత్తు, అది భగవంతుడు స్వయంగానే చూపిస్తున్నాడు శంకర్ గారు. మొదట మన జన్మించడం జరుగుతుంది, మనం పుట్టడం జరుగుతుంది, తర్వాత మనల్ని సంబోధించేటువంటి పేరు నిర్ధారణ చేయడం జరుగుతుంది, ఫలానా పేరు. అంటే ఇప్పుడు రెండు ఒకటేనా వేరువేరా? వేర్వేరేనండి. ముందు మునిగారు వారి శంకర్ గారు చెప్పండి. స్వామి మనం వేరు, పరమేశ్వరుడు వేరు కదా స్వామి. మనం అది ఎలాగో చెప్పండి, అది ఎలాగో చెప్పండి. ఇప్పుడు మనకు జీవులు అనేకం ఉన్నాయి, పరమాత్మ ఒక్కడే ఉండేది. మనకు కాదు, మనము జీవులం. అదే మనం జీవులము, జీవులు అనేకం కాబట్టి ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది. పరమాత్మ అట్లా కాదు కదా, ఒక్కడే కాబట్టి అతని
గుణాలు కూడా అతనితో పాటు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి అతని పేర్లు కూడా ఎప్పటికీ అట్లే ఉంటాయి స్వామి. అని ఎలా తెలుసుకోవాలి? ఇది మన వేదం ద్వారానే స్వామి. వేదంలో ఎక్కడున్నది చెప్పండి. పరమేశ్వరుడు నిత్యుడు. మంచిగా పరిచయిస్తున్నారు, వెనకడుగు వేయొద్దు, చాలా మంచిగా లోతుగా తీసుకొస్తున్నారు. పరమేశ్వరుడు నిత్యుడు కాబట్టి ఆయన గుణకర్మ స్వభావములు కూడా నిత్యమే. అతని గుణకర్మ స్వభావం బట్టి పేర్లు ఉన్నాయి కాబట్టి అతను ఎట్లయితే నిత్యుడిగా ఉంటాడో అతని నామములు కూడా ఎప్పుడూ ఉంటాయి నిత్యంగానే. ఒకటి ముందు ఒకటి వెనక ఉండదు స్వామి. ఇప్పుడు ఓం ప్రకాష్ ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మీ పేరు శంకర, ముని శంకర, మీ పేరుకు ముందు ముని ఎలా వచ్చింది అంటే మీరేమన్నారు? అమ్మ నాన్న పెట్టారని అన్నారా? అమ్మ నాన్న పెట్టారని అన్నారు? అందరికి చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నాను. అమ్మ నాన్న పెట్టిన పేరా ముని అని, మీకు బయట వాళ్ళు పెట్టిన పేరా? మీకు అమ్మ నాన్న పెట్టింది కదా. ఇప్పుడు మాలాంటి బయట వారికి మీ గురించి తెలిసేటప్పుడు ముని అంటే ఏంటి? మరి వీరు పక్కకు ఆయన వానప్రస్థం తీసుకొని ఉన్నాడు ప్రభాకర్, బాణాల ప్రభాకర్ గారు, వారిని మేము ఇక్కడ ముని ముని అంటున్నాం. కానీ మీరు వచ్చారు, మిమ్మల్ని కూడా మీ పేరులో కూడా ముని ఉన్నది అని మేము తెలుసుకున్నప్పుడు అడగాల వద్దా? అడగాలి. మిమ్మల్ని చూసి మీ పేరును తెలుసుకొని పేరులో ఉన్నటువంటి సందేహ నివృత్తి మీతో తెలుసుకుంటే బాగుంటది కదా. మరి ఈశ్వరుని గుర్తించి ఈశ్వరుని యొక్క గుణకర్మాలను మనము అనుభవపేతంగా వ్యావహారికంగా చూస్తున్నప్పుడు ఇతనికి ఈ పేరు తగినటువంటిది అనేటువంటిది. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రథమ సముల్లాసంలో 108 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఎలా తయారై, మూల ధాతువు ఏంటిది, ప్రత్యయం ఏంటిది, అర్థం ఆ రకంగా ఎలా వచ్చింది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నప్పుడు ఈశ్వరుడు సర్వరక్షకుడు, అతడిలో కనబడుతుందా మనకు? ఈశ్వరుడు సృష్టికర్త కనబడుతుందా? ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు కనబడుతుందా? కనబడదు. ఏది కనబడదు. వ్యావహారికంగా మనం చూడాలి. మన చేత నిరూపిస్తున్నాడు ఈశ్వరుడు. ఏంటంటే విత్తనం పెడితేనే మొలుస్తుంది, వృక్షం అవుతుంది, ఫలాలను ఇస్తున్నది అనేది మనకు చూపిస్తున్నాడు. ఈ యొక్క నీరు లేకపోతే బోరు వేసుకుంటేనే అది లోపలికి వెళ్ళి వస్తుంది. లేదంటే వర్ష ఋతువులో ఈ మేఘావృతమైపోయి మేఘాలు వెళ్ళి సముద్రంలో ఉప్పెనగా నీరు లేసినప్పుడు ఈ మేఘాలు అక్కడికి వెళ్ళి వాటిని పీల్చుకొని ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడికి వెళ్ళి కురుస్తుంది. ఇది ప్రతిదీ కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం లేదు. ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? చూపెట్టండి అని అడిగినప్పుడు ఏం చెప్పిస్తాం? కంటికి కనపడే వస్తువు కాదు, కంటికి కనపడే పదార్థం కాదు పరమేశ్వరుడు. కానీ అతడు లేకుండా మనము లేము అని నిరూపించేటువంటి వ్యవహారికంగా జ్ఞానమే భగవంతుడు అడిగిపిస్తున్నాడు. నువ్వు ఎవరు అంటే ఈ పేరు కాదు, ఈ శరీరము కాదు, ప్రత్యక్షం అంతా ఊడ్చిపడేసి నువ్వు ఎవరు అనేటువంటిది పరోక్షాన్ని కాదు, ప్రత్యక్షం కాదు, పరోక్షంగా నువ్వు ఎవరి వల్ల వచ్చావు, నాన్న పేరు, తాత పేరు, కులము పేరు, ఊరి పేరు అవన్నీ చెప్తున్నావా లేదా? అంటే ప్రత్యక్షం కాదు. అంటే ఇప్పుడు ఈశ్వరునితో పాటు ఇవన్నీ ఉన్నవి అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పి నమ్మమని అనట్లేదు. నువ్వు చూడు. ఎలా చూడాలి? ఇగో ఇలా, ఇది ధాతువు, ఇది ప్రత్యయము, ఇది అర్థము, ఈ అర్థం ఈ రకంగా వచ్చింది, నేను ఈ రకంగా చూశాను, నేను ఈ రకంగా గుర్తించాను కాబట్టి ఇది నిజము అని చెప్పేసి నేను మీకు చెప్తున్నానని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క ఈ ప్రథమ సముల్లాసం యొక్క అభిప్రాయం ఏంటంటే గుడ్డిగా నమ్మడం కాదు, అతనిలో లేవని కాదు, అతడు నిర్గుణుడని కాదు, అతడు ఎప్పుడూ సగుణుడే, అతనిలో ఉంటాయి కానీ గుర్తించాలి కదా. ఇప్పుడు మునిశంకర్ గారు కనబడగానే వారు తపస్సు చేసిన ముని గారా, లేదంటే తల్లిదండ్రులు పెట్టి వాళ్ళు బాగా ఊహించుకుంటున్నారు తమ కుమారుడు ఇలా ఈ రకంగా కావాలి అనేటువంటి సదుద్దేశంతో తల్లిదండ్రులు ఊహించుకొని పెట్టినటువంటి పేరని ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా?
అర్థమవుతుంది సార్. మరి అందుకని భగవంతుని ఉనికిని గుర్తించడం ఒకెత్తు. ఓ ఆచారి, అనుభవోపేతంగా గుర్తించడం, అది అది జ్ఞానపూర్వకం కాదు, ఉత్త మాటలతో విని కాదు. ఇప్పుడు ఇందాక మనం ఒక వీడియో గురించి చర్చ చేస్తున్నాం కదా, అతనికి ఎక్కడ అర్థం కాలేదో, అతడు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకున్నాడు అది మాత్రమే చెప్తున్నాడు. మరి సత్యార్థ ప్రకాశం అన్నప్పుడు ఆ శబ్దాన్ని కూడా చెప్పాలి కదా, సత్యం అంటే ఏంటిది, అర్థం అంటే ఏంటిది, ప్రకాశం ముందు 10 సముల్లాసాలు ఉన్నాయి కదా, దాని గురించి కూడా ఆయన ఏకంగా 11వ సముల్లాసానికి పోయాడు. అది కూడా 11వ సముల్లాసం ఎందుకు రాయబడింది అన్నదాన్ని 14వ సముల్లాసం పోవచ్చు కదా స్వామి, 14 పోవచ్చు కదా. అదే 14 పోతే తంతారు. మనల్ని రెచ్చగొట్టడం అతని ఉద్దేశం ఏంటంటే, మన మీదికి వేరే వాళ్ళను రెచ్చగొట్టి ఉసిగొల్పడం. అంటే తను హిందువులను రెచ్చగొట్టడం ఆ రకంగా తీసుకొచ్చేంది అంటే, తను రెచ్చగొట్టి మన మీద ఉసిగొల్పి తను వెనక్కు జరగడం, తప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆయన అదే సత్యార్థ ప్రకాశంలో 14వ సముల్లాసం తీసి మీ మీద ఇట్లా చేసినాడని చెప్తే, ఇట్లా అతని వాదన చెప్తే వచ్చి అతను రాత్రి తన్నేసిపోతారు. అదే ఎవరైనా కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు లేని ఆరోపణ చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. రాజమన్నమ్మ గారు ఏమైనా చెప్పాలా? మైక్ బంద్ చేయండి వెంటనే. ముని గారు చెప్పండి. ఇప్పుడు వీరు బాణాల ప్రభాకర్ గారు మైక్ ఆన్లో పెట్టారు. ఆచారి, ఇక్కడ ఈశ్వరుడు లేదు దేవుడు అంటున్నాం కదా. అయితే ఇప్పుడు మీరైనా ప్రశ్న ఏంటంటే, ఈశ్వరుడు ముందా, ఈశ్వరుడి నామం ముందా అనే దాని మీద, ఈశ్వరుడు లేకుండా నామం ముందు లేదు కదా. అదే వారికి అవగాహన రాష్ట్రాన్ని పట్టుకోగలిగితే మనము ఇక లోపలికి వెళ్ళిపోతాం. అవును, అది తెలుసుకోవాలి. అది నేను చెప్పే అది. ఈ ప్రథమ సముల్లాసం ఈ రకంగా ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని అంటే, దయానంద సరస్వతి అన్ని అవతారాలను, ఈ యొక్క బాబాలను, గురువులను, ఈ యొక్క మత సంప్రదాయాలను అన్నింటినీ ఖండిస్తున్నాడు. దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క భిన్నత్వాన్ని ఖండిస్తున్నాడు, మరియు ఈ విదేశాల నుండి వచ్చినటువంటి అన్ని ఖండిస్తున్నాడు. కాబట్టి అందరు మూకుమ్మడిగా ఇతన్ని ఆరోపణ చేస్తుంది ఏంటంటే, ఇతడు నాస్తికుడు, ఈశ్వరుని నమ్మని వాడు, ఇతడు అన్ని కులదేవతలను కూడా ఖండిస్తున్నాడు అని చెప్పేసి అతన్ని బదనాము చేయడానికి, అతన్ని అందరు ప్రజలు ఎవరికి వారే తిరస్కరించేటట్టుగా ఆ వాతావరణాన్ని ఏర్పరిచి నింద ఆరోపణలు చేశారన్నట్టుగా. అందుకని వారందరి ప్రశ్నలకు సమాధానం ఈ మొదటి సముల్లాసం. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం రాయాల్సినటువంటి విషయం ఈ మొదటి సముల్లాసం కాదు. ఇంత కఠినంగా రాస్తే ఎవ్వరు చదవరు, అర్థం చేసుకోలేరు. కానీ అతడు తన ఉనికిని నిరూపించాలి కదా, తను ఆస్తికుడని, తను మానవ మాతృల హితం కోసం చేస్తున్నాడని, మనము ఏదైతే భ్రాంతుల్లో ఉన్నామో ఆ భ్రాంతులు సరైనవి కావని నిరూపించే ప్రయత్నమే. ఈశ్వరుడు అంటే ఈ రకంగా ఉంటాడు, ఇన్ని గుణకర్మ స్వభావాలతో ఉంటాడు, ఇవి కేవలం కొన్ని మాత్రమే, ఇటువంటివి అనేకం ఉన్నాయి ఈశ్వరునికి అని తాను ఆస్తికుడిగా నిరూపించే ప్రయత్నమే ఈ ప్రథమ సముల్లాసం. ఈ ఓంకార శబ్దము పరమేశ్వరుని సర్వోత్తమ నామము. అందుకని ఈ దయానంద సరస్వతి భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి. అన్నింటిలో అత్యంత ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, మన నీడ మన నుండి వేరుగా అన్నటువంటి అంత తత్వం, అంటే నీడ వేరు మనము వేరు అనేటువంటి రహస్యముగా ఈ యొక్క ఓంకారం ఎంత ముఖ్యమైనదో, ఎంత శ్రేష్టమైనదో అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇందులోని అకారము, ఉకారము, మకారము అను 3 అక్షరములు కలిసి ఒక ఓంకార సముదాయముగా ఏర్పడినది. ఈ యొక్క నామము వలన పరమేశ్వరుని అనేక నామములు
గ్రహించబడుతున్నవి. ఈ ఒక్క పేరు తీసుకుంటేనే ఈ ఒక్క పేర్లలోనే ఇంకా ఎన్నెన్నో పేర్లు భగవంతుడి ఉన్నవి. అవి ఏవి అనేటువంటిది చూడండి. అకారము వలన విరాటు, అగ్ని, విశ్వడు మున్నగు నామములకును, ఉకారము వలన హిరణ్య గర్భుడు, వాయువు, తైజసుడు మున్నగు వానికిని, మకారము వలన ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు మున్నగు నామములకును ఓం నామము వాచకముగా గ్రహించనవుతుంది. గ్రహించేటప్పుడు ఉనికి వేరు గుణము వేరు, ఉనికి వేరు గుణము వేరు, గుణము గుణవంతునిలో ఉంటుంటది. ఈ రకంగా గుర్తించినప్పుడే గ్రహించడం అనేటువంటిది జరుగుతుంటది. ఇంకా ఈ రహస్యం మనుర్భవ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, మనం మనుషులం ఎందుకు కావాలి? దానికి సమాధానంగా ఋగ్వేదము, మునిశేఖర్ గారు మీరు రాసుకొని మీరు తర్వాత ఎట్లా చూస్తారు కాబట్టి వేదంలో చూస్తే మీరు వీడియోలు చేసేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రమాణం ఋగ్వేదము 4వ మండలము 26వ సూక్తము ప్రథమ మంత్రంలో అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ అని చెప్తున్నాడు. నేను మనుహునై ఉన్నాను, మనుహు అభవం, మనురభవం. కాబట్టి ఓ జీవా మనుర్భవ, నువ్వు కూడా మనుష్యుడవు కా, మననశీలుడవు కా. ఈ రహస్యంనే సంకల్పం చెప్పేటప్పుడు సప్తమి వైవస్వతి మన్వంతరే మన్వంతరే అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ ఇంకా యజుర్వేదము 32వ అధ్యాయం ప్రథమ మంత్రంలో తద్ అనే శబ్దానికి అర్థం ఏంటిది? తత్ అనే శబ్దానికి అతడు, తదేవాగ్ని, తద్వాయు, తదు చంద్రమా, తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయు తదు చంద్రమా. అర్థమవుతుందా మునిశంకర్ గారు? అంటే ముందు అతన్ని ఉనికిని పట్టుకోవాలి. అతని గుణాలు అనేటువంటి ఏంటంటే తదేవ అగ్ని, అతడు అగ్ని ఎలా, తదాదిత్య, అతడు ఆదిత్యుడు ఏ రకంగా, తద్వాయు, అతడు వాయువు ఏ రకంగా, తదు చంద్రమా, అతడు చంద్రుడు ఏ రకంగా అనేటువంటి ముందు అతని ఉనికిని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అతనిలో గుణములను వెతకాలి. అందుకు ఈ విధముగా వేదాది సత్యశాస్త్రములందు స్పష్ట వాక్యమును చేయబడినది. కావున ప్రకరణానుకూలముగా ఈ నామములన్నీ పరమేశ్వరునివే. నానార్థక శబ్దముల అర్థ నిర్ణయ హేతు. అనేక శబ్దములకు అది ఒక్కొక్క శబ్దానికి అనేక అర్థములకు ఈ యొక్క శబ్దానికి ఇదే అర్థము అనేటువంటి నిర్ణయానికి గల కారణాలను చెప్తున్నాడు. ప్రశ్న: పరమేశ్వరుని కంటే భిన్నములకు అర్థములకు వాచకములైన విరాటు మున్నగు నామము లేవు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు, దీనికి చెప్పాల్సిందే సమాధానం. ఏమని అంటే, పరమేశ్వరుని కంటే భిన్నముగా వేరుగా అర్థములకు వాచకములైనటువంటి విరాటు వంటి ఇతర శబ్దములు ఏవైతే ఉన్నాయో, ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి పరమేశ్వరునికి భిన్నముగా ఎందుకు తమ ఉనికిని చాటుకోలేకుంటున్నాయి? పరమేశ్వరుని ప్రకరణంలోనే పరమేశ్వరుడు వ్యాపకుడు, విష్ణు స్వరూపం. విష్ణు అంటే విశల్రే వ్యాప్తవు. అది యొక్క రహస్యాన్ని ముందు చెప్తాడు దయానంద సరస్వతి. ఇవన్నీ ఆ పరమేశ్వరునికి ఎందుకు వర్తిస్తున్నాయి? పరమేశ్వరుని కంటే భిన్నముగా స్వతంత్రార్థాన్ని ఎందుకు ప్రకటించుకోవట్లేదు ఇవి? పరమేశ్వరుని కంటే భిన్నంగా లేవు కదా. అదే చెప్తున్నాడు.
అంటే ఇవి ఈశ్వరుని పేర్లే ఎందుకు, అతని నామవాచకంలే నామధేయంలే ఎందుకు అనేటువంటిది. అతని అవి ఎందుకు అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు మునిశంకర్ గారని మీరు, ఓం ప్రకాష్ అని నేను. ఇప్పుడు ఓం ప్రకాష్ అంటే ఎంతో మంది ఉండొచ్చు, కానీ యూట్యూబ్లో ఆది సమాజం ఈ ప్రచారం చేసేటువంటిది, ఈ యొక్క సిద్ధాంతాన్ని, వైదిక సిద్ధాంతాన్ని తెలియజేసేటువంటిది ఈ రూపకంగా ఎంతో మంది తెలియజేయచ్చు. తెలియజేసే వారిలో ఓం ప్రకాష్లు కూడా ఉండొచ్చు. కానీ ఈ ఓం ప్రకాష్ ప్రత్యేకత ఈ ఓం ప్రకాష్దే, ఆ ఓం ప్రకాశుల ప్రత్యేకత ఆ ఓం ప్రకాశులదే. వారికి వీరికి పొంతన లేదు. పొంతన లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని విడివిడిగా పుట్టించాడు పరమేశ్వరుడు. అర్థమవుతుందా మునిశంకర్ గారు? అదే అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక సందేహం ఇక్కడ విరాట్, అగ్ని, విశ్వడు అని చెప్పి 3 పేర్లు రాశాడు కదా. అవును. అంటే ఈ పేర్లకు పరమాత్మునికి గల సంబంధాన్ని గుర్తుపట్టాలా, లేకపోతే వీటికి ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉన్నదా? అదే చెప్తున్నాడు దయానంద సరస్వతి. ఏమంటున్నాడంటే, ఈశ్వరుని ఉనికిని వివరించి చెప్పేటువంటివి, ఒక్కొక్క గుణమును వివరించి చెప్పేటువంటివి ఈ పేర్లు. అవి ఈశ్వరునికే వర్తిస్తున్నవి, కానీ ఈశ్వరునికి భిన్నముగా స్వతంత్రార్థాన్ని ప్రకటించుకోలేకుంటున్నాయి కాబట్టి ఈశ్వరునికి వర్తిస్తున్నాయి. పట్టుకుంటున్నారా? ఇవన్నీ నామాలలోకెల్లా ఓంకారము సర్వశ్రేష్టము. అదే అదే దాన్ని నిరూపించడానికి ఇదంతా వస్తుంది. మునిశంకర్ గారు పట్టుకుంటున్నారా? అర్థమైంది స్వామి. దాని కింద అదే వచ్చింది స్వామి. కింద మనం చదివే లైన్ నెక్స్ట్ అదే ఉంది. అదే మరి బ్రహ్మాండము, పృథివ్యాది భూతములు, ఇంద్రాది దేవతలు, వైద్యక శాస్త్రమునందలి సొంటి మున్నగు ఔషధముల అనుసరి అనేటువంటి వాటికి ఈ నామములు ఉన్నవా లేవా? అదే అదే సమాధానం, ఉన్నవి, కానీ పరమాత్మనకు ఉన్నవి. అంటే పరమాత్మనకు ఉన్నటువంటివి ఈ యొక్క స్వతంత్ర పదార్థాలకు కూడా పేర్లు ఉన్నవి అని చెప్తున్నాడు. ఈ నామముల వలన అంటే ఇప్పుడు దీని అభిప్రాయం ఏంటంటే, అణువున ఇమిడి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము పరమేశ్వరుడు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములనన్నింటినీ తనలో ఇమిడ్చుకున్నటువంటి విరాట్ స్వరూపం, విశాలమైనటువంటి. అర్థమవుతుందా మునిశేఖర్ గారు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బ్రహ్మాండము అంటే మనము ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి, పృథివ్యాది గోళాలను మనం చూస్తున్నాం. మనకు ఈ యొక్క గోళాలు, ఇందులో ఉండేటువంటి జీవ సంచారమును గూర్చి ఇది విశ్వ బ్రహ్మాండము అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ పరమేశ్వరునికి ఎలా వర్తిస్తుంది అంటే, ఈ అండపిండ బ్రహ్మాండములను అన్నింటినీ, ఈ జీవరాశులు ఎన్నున్నను, ఏ ఉపగ్రహములలో ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, అంతా పరమేశ్వరులోనే ఉన్నాయి. పరమేశ్వరుడు విశాలమైనటువంటి స్వరూపుడు కాబట్టి అంతా అతనిలో ఇమిడి ఉన్నది, అతనికి బయట ఏమీ లేదు అనేటువంటిది అభిప్రాయం. సొంటి అనేదానికి సొంటి ఉండొచ్చు, ఆ సొంటి అనేటువంటి ఆ పదార్థం వరకే తెలుస్తుంది. కానీ ఈ యొక్క పరమేశ్వరునికి తెలియజేసేటప్పుడు దాని యొక్క గుణకర్మ స్వభావాలు, పరమేశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలు ఎంతో విశాల దృష్టికోణంతో ఉంటాయి అని. ఈ నామముల వలన దేవతలను మాత్రము గ్రహించరా లేదా? ఇప్పుడు మనం ఎవరెవరైతే దేవతలు అనే ఈ అవతారవాదం, ఈ మత సంప్రదాయవాదం, ఈ పరమేశ్వరునికి అంటే భిన్నముగా ఎవరెవరినైతే మనం ఊహించుకొని మన సమాజంలో పరమేశ్వరునికి భిన్నముగా దృశ్య రూపములైనటువంటి విగ్రహాలను మరియు అవతార పురుషులను మనం గుర్తించగలుగుతున్నాము. మనకు అందుబాటులో ఉన్నటువంటి గురువులు ఆ విగ్రహాలను, ఆ యొక్క అవతార పురుషులను గుర్తించడానికి ఏదైతే కూపమండుక ప్రపంచాన్ని సృష్టించారో, శివుడంటే, పార్వతి అంటే, ఈ యొక్క సీత, రాముడు,
మరియు శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, ఈ రకంగా వీళ్ళను దేవుళ్ళుగా గుర్తించవచ్చునా లేదా, గ్రహించరా లేదా అనేటువంటిది ప్రశ్న. సమాధానం, మీరు ఆ విధముగా దేవతలనే గ్రహించుటకు ప్రమాణమేమి? దయానంద సరస్వతి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు మీరు రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఇంకా ఈ యొక్క పార్వతి, వీళ్ళందరి ఎవరెవరినైతే సమాజంలో దేవీ దేవతలుగా మన మానవ సమాజం గుర్తిస్తున్నదో, వారు మనం గుర్తిస్తున్నట్టుగా వాళ్ళు దేవీ దేవతలే అనడానికి ప్రమాణం ఏంటి? ఏ రకంగా వాళ్ళని దేవీ దేవతలు చేశారు? మరి దేవీ దేవతలు అన్నప్పుడు మరి మనిషికి మనిషి, ఇంకొక మనిషి ఉన్నప్పుడు ఇది మనిషి సమాజం అనబడుతుంది. మరి దేవుడికి దేవుడిగా పోటీగా ఉన్నట్టే కదా, ఇంకా దేవుళ్ళు ఎంతో మంది కదా. మరి దేవుళ్ళు అని అన్నప్పుడు అనేక మంది ఉన్నప్పుడు వాళ్ళ ప్రపంచంలో మనల్ని ఎవరు గుర్తించారు, ఎవరు పాలన చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవాలి కదా. ఎట్లా తెలుసుకున్నారు, దీనికి ప్రమాణం ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం, ప్రశ్నకర్త చెప్తున్నటువంటిది ఏంటంటే, దేవతలెల్లరూ ప్రసిద్ధులు. అంటే దేవత అంటే ప్రసిద్ధం. ఈ ప్రశ్నకర్త యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దయానంద సరస్వతి ప్రశ్నించింది ఏంటంటే, మీరు ఎవరెవరినైతే దేవతలు అంటున్నారో అందుకు ప్రమాణం ఏంటి? కావచ్చు మీరు అన్నదాన్ని మేము తప్పు పట్టట్లేదు, కానీ మీరు ఏ రకమైతే భావిస్తున్నారో అదే విధంగా మేము నమ్మాలి అంటే మీరు నిరూపించండి, చెప్పండి ఏ రకంగా వాళ్ళు దేవతలు అని దయానంద సరస్వతి ఎదురు ప్రశ్న వేసినప్పుడు ప్రమాణం అడుగుతున్నాడు. ఆ ఎదురు ప్రశ్న వేసినప్పుడు ప్రశ్నకర్త ఆ ప్రశ్నలోనే ఏమడుగుతున్నాడంటే, సమాధానం చెప్తున్నది ఏంటంటే, దేవతలెల్లరూ ప్రసిద్ధులు. అంటే ప్రసిద్ధమైతే దేవతనే. అంగుళీమాల్ డాకు, రత్నాకరుడు అనే గజ దొంగ, ఏ విధంగానైతే ప్రసిద్ధం అవుతుంటారో వాళ్ళంతా దేవతలే అని చెప్తున్నాడు. ఇప్పుడు అంగుళీమాలను మార్చింది గౌతమ బుద్ధుడు. మరి ఇద్దరు ఎవరు గొప్పవారు? మారేవారు గొప్పవారా, మారుస్తున్న వారు గొప్పవారా? మారుస్తున్న వారు ఉన్నప్పుడే కదండి గ్రహించి మారేది. వీరు చెప్తున్నటువంటిది ఏంటంటే, అంగుళీమాలు ఎంత ప్రసిద్ధమయ్యాడో అంతగా గౌతమ బుద్ధుడు కాలేదు అప్పటికి అతడు బతికున్నప్పటికీ. కానీ ఆ అంగుళీమాలు మారిన తర్వాత తన జీవితంలో ఎన్నో పనులు చేశాడు కాబట్టి గౌతమ బుద్ధుడు ఈనాడు చాలా అందరి మనసులో వ్యాపకమై ఉన్నాడు. అట్లే స్వామి, మన దయానంద సరస్వతి గురువు గారు విరజానంద సరే అప్పుడు ఎవరికి తెలియదు. అవును, తర్వాత విరజానంద సరస్వతి అంటే వీళ్ళ గురువు గారని, ఈయన వల్ల ఆయన ప్రసిద్ధం. ఇక్కడ స్పష్టమైన రహస్యం ఏంటంటే, ఎంతో ఇల్లు వదిలిపెట్టినప్పటి నుంచి అతని చివరి శ్వాస వదిలే వరకు, అంటే ఇక చివరి శ్వాస వదిలే కంటే ముందు ఏంటంటే, విరజానందం దగ్గరికి వచ్చే కంటే ముందు ఎంతో గొప్ప గొప్ప గురువుల దగ్గరికి ఎన్నో చోట్ల తిరిగిన ఎక్కడ వారికి తృప్తి కలగలేదు. కానీ రెండు కన్నులు లేనటువంటి ఈ యొక్క విరజానందుని దగ్గర అతనికి తర్కానికి సమాధానం లభించింది. అతడు అనుకున్న దానికంటే ఎంతో గొప్ప జ్ఞానం పొందాడు కాబట్టి గురువుగా ప్రకటించాడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ అతను దయానంద సరస్వతి తృప్తి పడ్డాడంటే మళ్ళీ ఇంకా ఏ గురువును ఆశ్రయించలేదు. అంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. చివరి రహస్యం ఇక్కడ ఇతను పట్టించాడు విరజానందుడు. కాబట్టి ఇక్కడి నుండి ఇక తన జీవితాన్ని, తను అనుకున్న ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పడానికి, నిరూపించడానికి ప్రయత్నించాడు. మైక్ బంద్ చేయండి వెంటనే. స్వామి, నేను టైం అయింది స్వామి, వెళ్తాను, మళ్ళీ వీడియో వింటాను. సరే మంచిది. వారు ఉత్తములు. ఆ రకంగా ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు రాముడు, కృష్ణుడు అనేటువంటి వారు ఉత్తములు కూడా. కావున నేను ఆ దేవతలను గ్రహింతును. వారు ఉత్తమమైనటువంటి వారు, మరి ప్రసిద్ధమైనటువంటి వారు కాబట్టి వాళ్ళను దేవతలుగా నేను గ్రహిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సమయం అయిపోయింది కాబట్టి దీనికి వారు చెప్పిన దానికి దయానంద సరస్వతి ఏం సమాధానం చెప్తాడు అనేటువంటిది రేపు తెలుసుకుందాం. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్యా జ్ఞానగంగా మనము
ఋషి దయానందుని ప్రణీతము సత్యప్రకాశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము ఆస్వాదిస్తున్నాము. ఈరోజు ప్రథమ సముల్లాసాన్ని ప్రారంభించుకున్నాము. ముని గారు, ఇప్పుడు మనం ఏదైతే లింక్ పెడుతున్నామో అధ్యాత్మ సత్సంగం అని పెడుతున్నాం. కాకపోతే ఇప్పుడు మరి జ్ఞానమనే తెలుసుకుంటున్నాం కాబట్టి జ్ఞానగంగా అనేదే కొనసాగితే బాగుంటుందని అనిపిస్తుంది. బాగుంటది. దాంట్లో మారుస్తాము. పుష్పమ్మ గారు గమనించండి, అది పుష్పమ్మ గారు ఒక్కరే చేస్తున్నారు, వీడియో షేర్ చేస్తున్నారు. మరి అతనేమో యూట్యూబ్ అతను ఇతని వీడియోలు చూస్తున్నారా లేదా అని చెప్పేసి నన్ను షేర్ చేయనిస్తలేరు. ఓం ప్రకాష్ను షేర్ చేయనిస్తలేడు. ఎందుకంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు అందరికి అందుతుంది కాబట్టి వాళ్ళు స్వయంగా చూస్తే నీ వీడియోలకు విలువ ఉంటుంటది కాబట్టి అని చెప్పేసి అది పరీక్షిస్తున్నాడు. కాబట్టి మీరు ఎవరు షేర్ చేయట్లేదు, ఒక అమ్మాయి ఒక్కతే చేస్తున్నది. మరి మీరు కూడా చేస్తే ఇంకా బాగుంటది కదా. మీ గ్రూపులలో ఫోన్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకు చేయండి. ఓకే, ముందు తీసుకెళ్ళండి. ముందుగా మనము సత్యాద ప్రకాశము ప్రథమ సముల్లాసము ఈరోజు ప్రారంభించుకున్నాము. ప్రథమ సముల్లాసము లోపల ఈశ్వరుడుగా గుర్తించడానికి కొరకు ఋషి దయానందుడు 108 నామాలను నామాలు ఎట్లా ఉత్పత్తి అయినాయి, వాటిని ఏ విధంగా నామాలు రుజువు అవుతున్నాయి అనే విషయాన్ని స్పష్టీకరించారు. దాని లోపల మనము అడుగులు ముందుకేస్తున్నాము. ప్రప్రథమంగా ఓంకారము అనేది ఈశ్వరుని సర్వశ్రేష్టమైన నామము ఓంకారం. ఈ ఓంకార ఈశ్వరుని యొక్క నామము. ఇక్కడ ఒక సందేహం అందరిగా వెలుబుచ్చారు, ఓంకారం అన్నా ఈశ్వరుడు అన్న రెండో ఒకటి అని. కానీ ఇక్కడ మనం సత్యం తెలుసుకుంటాం ఏంటంటే వ్యక్తి ఉన్న తర్వాత పేరు, వ్యక్తి ముందు పేరు తర్వాత వస్తుంది. ఆ రహస్యాన్ని ఇంకా లోతుగా ముందు తెలుసుకోబోతాము. కాబట్టి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మీరు కూడా మీ బంధువులకు షేర్ చేయండి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు వైదిక ముని గారు, ఇప్పుడు ఒక రహస్యం ఏంటంటే ఇంత మనం చర్చ చేస్తున్నప్పుడు ఇది వినడము వేరు, చర్చించి చింతన మనతో మన అభిప్రాయాన్ని తదనుగుణంగా వ్యక్తపరచడం వేరు. ఆ వ్యక్తపరిచేటువంటి అభిప్రాయం ఈ యొక్క సత్యార్థ జ్ఞాన గంగా ఇది మొదలయ్యే కంటే 5 గంటల కంటే ముందు చర్చ జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఎవరు వస్తలేరు, ఒక నలుగురు 5గురే వస్తున్నారు. కానీ అందరూ వస్తే, అందరూ చర్చిస్తే, ఇంకా సమయం కేటాయిస్తే ఇంకా అనుభవం చాలా పెరుగుతుందని నా అభిప్రాయం. మరి మీకు ఎలా తోస్తే అలా చేయండి, బాగుంటుంది ఆచార్య. అంటే ఇంకోటి ఏంటంటే సమయము 4:30 అంటే కొంచెము రాత్రి ఆలస్యంగా పడుకోవడం లోపల వాళ్ళు దాన్ని అందుకోలేకపోతున్నారు. చాలా మంది కూడా 5 గంటల వరకు అయితే అందరు వస్తున్నారు, రాగలుగుతున్నారు. వాళ్ళు 4 గంటలకు సిద్ధంగా ఉండాలంటే 3 గంటలకే లేవాలి. 3 గంటలు లేవాలంటే రాత్రి 9 గంటలకే పడుకోవాలి. అట్లా కొన్ని నియమ ఇబ్బందులు ఉన్నది. మీ అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నాను. వీలైనంత వరకు తొందరగా వచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు మనము 3 గంటలకు భయపెట్టడం కాకుండా 4 గంటలకు లేచినా సరిపోతుంది. 4 గంటలకు లేచినా కళాపత్రాలు తీసుకొని ఎందుకంటే వేడి నీళ్ళు తాగడం అనేది నిత్యకర్మలు ఉంటాయి కదా ఆచార్య. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణవమని ఇంకెవరు ఉన్నారా? నేనే చేయించనా? మీదే ఉంది మునిజీ గారు. సంతోషం, ధన్యవాదములు. అదే ఎందుకంటే ముందు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి నేను అడుగుతా. ఓం అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనేరం. ఓం అమృతోపస్థిర్నమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुश्चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कण्ठः, ओम शिरः,
ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే అత మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి. జీవత్వ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ యొక్క పూర్వజన్మ ప్రారంధ కర్మను ఫలాన్ని పవిత్రం చేసుకో, పునీతం చేసుకో. ఓం భువ పునాతు నేత్రయో. జీవత ప్రార్థన. ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీ ఈ దృశ్యమాన రూపమును యథార్థం తెలుసుకొని నీ ప్రజ్ఞా బుద్ధి చేత మంచి చెడులను మూల్యాంకనం చేసి దుఃఖానికి మూల కారణాన్ని తెలుసుకొని తటస్థ స్థితిగా సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంఠే. జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠములోని గుంత స్థానంలో ఈ ఆవాగమనాలపైన ప్రత్యేకంగా ధ్యాస పెట్టి ఈ ఆకలి దప్పికలను నియంత్రించి మరియు జయించు. కంఠగోపేక్షుత్పిపాస నివృత్తి. యోగ దర్శనము. స్వయం సుఖానందమే జీవన్ముక్తి ఆవాసాన్ని తెలుసుకో. ఓం మహాపునాతు హృదయే. జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయా స్వరూప ఈశ్వర సందేశము. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఉంది. దైవం పట్ల, పరమాత్మని పట్ల నీ యొక్క భ్రమణలను నివృత్తి చేసుకో. ఏ విధంగానంటే యోగము, యాగము, త్యాగము ద్వారా, సక్రియ ధ్యానం ద్వారా జీవితంలో అడుగుల ముందుకేమని తెలుసుకోవడం. ఓం జన పునాదునాభ్యాం. జీవత ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణం యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాదునాభ్యాం అంటే నాభి చక్రే కాయ ఊహ జ్ఞానం. నాభి చక్రములో సంయమనముతో ఆలోచించినట్లయితే ఈ తిని త్రాగి విసర్జించడము విచారిస్తే ఈ శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుందని తెలుసుకోవడం. ఓం తప పునాతు పాదయో. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక నిమ్న స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఊర్ధ్వ స్థితికి పైకి రావాలని తెలుసుకోవడం. జంగాభ్యాం పదభ్యాం ధర్మం అస్మి విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 29వ అధ్యాయం. పాదముల తొంటి మధ్య, రెండు పాదముల తొంటి మధ్యలో నేను, వెన్నెముక క్రింది భాగంలో నేను అనే జీవాత్మను ఉన్నానని అనుభవపేతంగా తెలుసుకోచేయడం. ఓం సత్యం పునాతు పునః శిరసే. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి పరమాత్మ, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి ఈ శిరస్సునందు మళ్ళీ మళ్ళీ అనుభవపేతంగా తెలుసుకుంటే నువ్వు ధన్యుడవుతావు. ఓం ఓం పురీషం వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వేత పరేత. యజుర్వేదము 13:31. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎందుకంటే ఎక్కడికైతే నీ యొక్క పూర్వజులు తరించి వెళ్ళిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనబడలేదు స్వామి, ఎక్కడున్నావు అనగా
సూర్యుని ప్రకాశింప చేస్తున్నది, ప్రకాశిస్తున్నది, ఆ ప్రకాశమును నేను అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ. ఓ జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న నిరాకార తత్వ ఈశ్వరుని అనుభవపేతమో తెలుసుకోవడం. అది ఎలాగా? అష్టచక్ర నవద్వారా దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిషా వృత అథర్వవేదం. 8 చక్రములు 9 రంధ్రములతో ఇంద్రియముల అయోధ్యాపురం ఈ దేహం అని తెలుసుకోవడం. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో అంతరించి ఉన్నది గమనించడం. అత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత అగమర్శన మంత్రాః. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాది సమిజతో వసి సూర్యా చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథ్వీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీ రవిశ్చయాపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అత మనస పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః ఏభ్యో నమో దివదిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పరమాత్ముడు తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశ స్వరూపుడై ఆధిపతి అయ్యుండి ఆదిత్యుని కిరణముల ద్వారా సమస్త ప్రాణులను చంద్రహాస కొడవల వలె తన హక్కును చేర్చుకుని రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశనందున ఓం దక్షిణాదిగింద్రోధిపతి స్థిరాజీ రక్షితా పితరీశవః ఏభ్యో నమోదిపదిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో వ్యాపకుడు, రక్షకుడు, ఆధిపతి అయి ఇంద్రుడై ఉండి చరాచర జగత్తులోని సమస్త ప్రాణులను సృష్టి క్రమానికి వంకర టింకరగా కుతంత్రాలతో నడిచేటువంటి ప్రాణుల నుండి తల్లిదండ్రుల వలె రక్షిస్తున్నాడని అనుభవపేతంగా తెలుసుకోవడం. అత ప్రదీచీ దిక్ పశ్చిమ దిశ ఎందున ఓం ప్రదీచీ దిక్ వరుణోధిపతి పృథాగో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షిత్రిభ్యో నమ ఇషిభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడుగా ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకోవడము. ఆ పరమాత్ముడు సమస్త జీవుల కొరకు ఆహార ధాన్యాలను ఉత్పన్నం చేసి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ ఆహార ధాన్యాలలో పొట్టతో ప్రాకులాడేటువంటి పురుగులను, క్రిమికీటకాలను గమనిస్తూ ఆశ్రయింపజేసి ఈ అన్నము
నిరాపద జీవనాధారమని తెలుసుకోజేస్తున్నాడు. సర్వ ప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడు గమనించడం. ఉదీజీ దిక్ ఉత్తర దిశ ఎందున ఓం ఉదీజే దిక్ సోమాధిపతి స్వజో రక్షితా శనిర్షభః దేవ్యో నమాధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా, చంద్రుడుగా, ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు. మరియు అశని అనగా విద్యుత్తును ఉత్పన్నం చేసి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడు విద్యుత్తు ద్వారా. మరియు పంటలకు అవసరమైనటువంటి నత్రజని ఎరువులు కూడా ఉత్పన్నం చేస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షితా వీరుదేశమః ఏభ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. క్రింది దిశ అందున విష్ణు రూపంలో ఆధిపతి అయి ఉండి ఆ పరమాత్ముడు భూగర్భ జల విషవాయువుల కాలుష్యాన్ని నుండి వృక్ష వనస్పతులను, వీరుదుములను, ఔషధులను ఉత్పన్నం చేసి వాటిని నిర్వీర్యం చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పై దిశ ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శత్రు రక్షిత వర్షమిషమః ఏభ్యో నమోధిపతిభ్యాన్నమో రక్షితృభ్యాన్నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఊర్ధ్వస్యందున ఆ పరమాత్ముడు బృహస్పతి అయి అనంత జ్ఞాన స్వరూపుడై సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని అనుభవభేదముగా తెలుసుకోవడము. ఆ పరమాత్ముడు చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి అనంతరము ఆకాశ సముద్రం నుండి అమృతజలాన్ని వర్షము చేపి సమస్త ప్రాణులను కాపాడుతున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా మనస పరికరణ మంత్రాల ద్వారా ఉత్తేజభరితుడైన జీవాత్మ పరమాత్ముడు నన్ను సమస్త ప్రాణులను అన్ని విధముల దగ్గరగా ఉండి రక్షిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత ఒక అడుగు ముందుకేస్తూ పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదసే శృణ్వామ సోమమరాతీయతో నిదహాతి వేదః తనః పర్చదతి దుర్గాన్ విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని అతి సమీపంలో చేరినటువంటి జీవాత్మ అనుకున్న ఉద్దేశం నెరవేర్చలేకపోయాను, పరమాత్మని ఆనందాన్ని పొందలేకపోయాను, మోక్ష స్థితిని సంపాదించుకోలేకపోయాను, జీవన్ముక్త అవసరం పొందలేకపోయాను అని తపిస్తూ, ఓ పరమాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వు అనే పరమాత్మని మరోసారి ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయచిత్త మంత్రాః తచ్చక్యురుదేవైతం పురస్తా శుక్రముచ్చరత్ హస్తేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం
అదీనాశ్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓ పరమేశ్వర, 100 శరదృతువులు గడిచినంత కాలము నేను ఎవరిపైన ఆధారపడి ఉండకుండా నాలోని సమస్త ఇంద్రియాలు సంపూర్ణంగా పవిత్రంగా బలంగా ఉండి నాకు సహకరించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని మరొకసారి విమజవి ప్రార్థిస్తున్నాడు. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేటి ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికీ ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరము. అత శాంతి మంత్రం. ఓం దేవ్ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్ను 1-2 సార్లు వినాలే. మీ యొక్క సందేహ శంక నివృత్తి కొరకు కామెంట్స్ లోపల మీ ప్రశ్నలకు సమాధానాలు చక్కగా ఇవ్వబడతాయి. ప్రశ్నించాలని మరోసారి ప్రార్థన. శుభమస్తు. ఓం ఆచార్య నమస్కారం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఓం నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.